బైబిల్లో మనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే యేసు ప్రభు ఎవరు అనేటువంటిది అక్కడ మనం చూడవచ్చండి. పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము, ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. సహోదరులు అంటే బంధువు, లేకపోతే నిజమైనటువంటి తమ్ముడు, లేదా ఈ రకమైనటువంటి అర్థం వచ్చేటువంటిదండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంట, ఈ హేతువు చేత వారిని, ఎవరైతే పరిశుద్ధపరచబడ్డారో, ఎవరైతే యేసుప్రభు రక్తం ద్వారా కడగబడ్డారో వారిని ఏమని పిలుస్తాడంట, రక్షించబడిన వారు అని పైభాగంలోనే ఉంది. కానీ ఏమని పిలుస్తారంట, వారిని సహోదరులను పిలుచుటకు సిగ్గుపడక. యేసుప్రభు ఏమంటాడు తెలుసా, నీవు నీ పాపాలను ప్రభు యొక్క రక్తం ద్వారా కడుక్కున్నటువంటి వ్యక్తివైతే దేవుడు ఏమంటాడంటే, నేను నీ బంధువును, నువ్వు నా బంధువు. ఎంత గొప్ప ఆధిక్యత అండి, ఎంత గొప్ప ఆధిక్యత. మన బంధువులు ఒక కలెక్టర్ అయితే, నిన్న రాత్రి ఎందుకో నా యొక్క ఫేస్బుక్ ఓపెన్ చేసి చూస్తుంటే ఒక పోస్ట్ నేను చూశాను. ఒక దైవ సేవకుని యొక్క చెల్లి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నతమైన పదవిలోనికి వస్తుండగానే ఆయన పోస్ట్ పెట్టాడు, షీ ఈజ్ మై సిస్టర్, ఆమె నా యొక్క సహోదరి, ఇది నా ఉన్నతమైన స్థానంలో ఉంది. నాకు అనిపించింది, అప్పుడే ఈ వాక్యం చదువుతున్నా, ఒకవేళ వీళ్ళ బంధువు ఎవరైనా పలానా వ్యక్తిని చంపేశాడు అని చెప్తే, పలానా నా బంధువు చంపినటువంటిది ఎవరో కాదు, నా బంధువే, నాకు వరుస అవుతాను, ఎవరైనా చెప్తారండి? ఎవరు చెప్పారు? గొప్పవారిని గురించి మన బంధుత్వాన్ని కలుపుకోవడానికి ఇష్టపడతాం, తక్కువలో ఉండే వారిని గురించి కలుపుకోవడానికి ఇష్టపడం. యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా, మీరు నా సహోదరులని పిలవడానికి కూడా సిగ్గుపడను నేను. సర్వోన్నతుడైన దేవుడు మనల్ని ఏమంటాడంట, సహోదరుడు అంటాడంట, బంధువు అంటాడు మనల్ని. మన బంధువు ఎవరు తెలుసా? నిజమైన బంధువు లోకంలో ఉండేటువంటి వారు ఎక్కడ బెల్లం ఉంటుందో అక్కడ ఈగలు ఉండే రకంగా ఉంటారండి. కానీ ఏం కొంచెం తేడా వచ్చినా ఈగ వెళ్ళిపోతుందండి, ఉండదు అక్కడ. అదే రకంగా బంధువులు కూడా జీవిస్తూ ఉంటారు. అందుకే ఒక భక్తుడు ఏమన్నాడంటే, నేను నవ్వితే లోకమంతా నాతో కలిసి నవ్వుతుంది, నేను ఏడిస్తే ఒంటరిగా ఏడవాలి. నా బంధువులంటూ ఎవరు నా దగ్గర ఉండరు, నా అనేటువంటి వారు ఎవరు ఉండరు. దేవునికి స్తోత్రం. యేసుప్రభు అంటున్నాడు, నీ బంధువులు నిన్ను మోసం చేస్తూ ఉంటే నేను నీ విమోచక, ఐఎమ్ ఏ ట్రూ రిలేటివ్, నేను నిజమైనటువంటి నీ బంధువును. ఎవరిని తెలుసా? నేను సహోదరుడు సహోదరి అని పిలవడానికి కూడా ఒప్పుగా, నా చెల్లి నా తమ్ముడు అని పిలవడానికి కూడా ఒప్పుకొని. ఈ మాట విన్నప్పుడు నాకు అనిపించింది, అబ్బా ఎంత గొప్ప ధన్యత. నా బంధువు ఎవరు తెలుసా? లోకంలో ఉండేటువంటి ఒక అధికారి కాదు. నా బంధువు ఎవరు తెలుసా? లోకంలో ఉండేటువంటి పేరెనిక కన్నటువంటి వ్యక్తి కాదు. నేను ఎవరి బంధువు తెలుసా? యేసు ప్రభు. సర్వలోకానికి ఆయన చక్రవర్తి, సర్వలోకానికి ఆయన మహారాజు, ఆయన యొక్క బంధువు అంట. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అండి, ఎంత గొప్ప ధన్యత ప్రియమైనటువంటి వాళ్ళరా. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, హీ విల్ బి కాలింగ్ అస్ యాజ్ హిస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆయన మనల్ని తన సహోదరులను పిలవడానికి సిగ్గుపడాడంట. సర్వోన్నతుడైన దేవుడు మనల్ని చూసి ఏమంటాడంటే, సుధీర్ నా యొక్క తమ్ముడు, లేకపోతే పలానా వ్యక్తిని చూసి అంటాడు, ఈమె నా యొక్క చెల్లి, నా యొక్క తమ్ముడు అని బంధుత్వాన్ని కలుపుతాడు దేవుడు. దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడితే కలిగేటువంటి దీవెన రక్షణ మాత్రమే కాదు, నీవు యేసు ప్రభు యొక్క బంధువుగా మారిపోతావు. యోబు అంటున్నాడు, నా బంధువులందరూ విడిచేశారు నన్ను, నా కష్టంలో నా దుఃఖంలో నేను అన్ని కోల్పోయాను. యోబు ఇంటిలో విందు జరిగితే దేన్ని విందు అంటారండి? వాళ్ళ ఇంట్లో వాళ్ళు తింటే విందు అంటారా? వేరే వాళ్ళు వస్తే విందు అంటారు. అంటే యోబు ఇంటిలో విందు జరిగితే పక్కింటోళ్ళు, పై ఇంటోళ్ళు, కిందింటోళ్ళు అందరూ వచ్చారు. యోబుకు కష్టం వస్తే ఒక్కడు లేడు. అప్పుడు యోబు అంటున్నాడు, నా నిజమైనటువంటి బంధువు ఎవరంటే దేవుడే. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు శిష్యులను చూసి ఏమంటాడు తెలుసా? చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 10వ వచనం. యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. ఇక్కడ యేసు ప్రభు ఏమని చెప్తుంటున్నాడు? పునరుత్థానుడై లేచిన తర్వాత యేసు ప్రభు చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా? ఇదిగో మీరు వెళ్ళి ఏం చేస్తారంటే నా సహోదరులకు చెప్పండి. ఏం చెప్పాలి? నా శిష్యులకు చెప్పండి, అపోస్తలులకు చెప్పండి, లేకపోతే నా దగ్గర ఉంటున్నారే భయపడుతూ దాంకొని ఉంటున్నారు చూసిన వాళ్ళకి చెప్పండి అని చెప్పడంలే. యేసు ప్రభు పలికినటువంటి మాట, మీరు వెళ్ళి నా శిష్యులు కాదు, నా సహోదరులకు వెళ్ళి చెప్పండి. యేసు ప్రభు ఏ రకంగా చూస్తుంటున్నాడంటే, శిష్యులు
యేసు ప్రభును చంపేసిన వాళ్ళు మమ్మల్ని చంపుతారని భయపడుతుండగా శిష్యుల దగ్గరకు ఒక్క బంధువు రాలేదండి. ఒక్క బంధువు రాలే. పేతురు యొక్క బంధువులు రాలే, యోహాను యొక్క బంధువులు రాలే, తోమా యొక్క అందరూ కిటికీలు వేసుకున్నారు. అందరూ కిటికీలు వేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉండగా దేవుడు అంటున్నాడు, వాళ్ళకి ఎవరు బంధువులు లేరు అనుకుంటున్నారా? అలాగైతే వెళ్ళి చెప్పు, నేనున్నా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. యేసు ప్రభు ఎవరు? విమోచకుడు. అంటే హీఈస్ అవర్ రిలేటివ్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటుండవచ్చు, ప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రభు దగ్గరికి వస్తుండగా మాకు బంధువులంతా దూరం అయిపోతుంటున్నారు. భయపడాల్సిన పని లేదు. నిజమైనటువంటి బంధువు అయినటువంటి యేసు ప్రభు ఉన్నాడు. ఆయన మనల్ని ఎప్పటికీ మనకు దూరమయ్యేటువంటి దేవుడు కాదు. అన్నీ ఉన్నా లేకున్నా దూరమయ్యేటువంటి దేవుడు కాదు ఆయన ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు. అందుకే పౌలు అంటాడు, ఈ క్రీస్తు ప్రేమ నుండి ఎవరైనా మమ్మల్ని వేరు చేస్తారా? బంధువు ప్రేమలు వేరైపోతాయి. డబ్బును బట్టో లేకపోతే ఆస్తిని బట్టో అంతస్తుని బట్టో వేరైపోతాయి ప్రేమలు. కానీ క్రీస్తు ప్రేమ ఎలాంటిది తెలుసా? కరువైన, వస్త్రహీనతన, ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరుపరచలేదు. దేవుని ప్రేమ ఎలాంటిది తెలుసా? ఉన్నా ప్రేమిస్తాడు, లేకున్నా ప్రేమిస్తాడు. ఉన్నా బంధువుగా ఉంటాడు, లేకున్నా బంధువుగా ఉంటాడు. ఇది నాన్న ఎంత గొప్ప ఆధిక్యత అంటే, బంధువులు లేరని భయపడకు, బంధువులు మోసం చేశారని దిగులు పడకు, బంధువులు విడిచిపెట్టారని దిగులు పడకు, నా అనేటువంటి వారు నాకు దూరం అయిపోయారు అనేటువంటి గిల్టీ కాన్షియస్లో ఉండకు. దేవుడు అంటున్నాడు, ఐ యామ్ యువర్ ట్రూ రిలేటివ్. నిత్యము నీతో ఉండేటువంటి నీ బంధువును నేనే. దేవుని బిడ్డలారా, అందుకే యోబు అంటున్నాడు, నా విమోచకుడు. నా బంధువులందరూ వదిలేశారు, కానీ ఇదిగో ఈయన నా విమోచకుడు, ఈయన సజీవుడు, నాతో ఉండేటువంటి బంధువు. ఒక అద్భుతమైన పాట ఉంది, పాడడం లేదు కానీ, స్నేహితుడు ప్రాణప్రియుడు అనేటువంటి పాటలో ఇతడే నా బంధువు, ఇతడే నా స్నేహితుడు. నిజమైనటువంటి స్నేహితుడు, బంధువు ఎవరంటే యేసు ప్రభువే అండి. నీ జీవితంలో ఉన్నా లేకున్నా నిన్నుగా ప్రేమించే వ్యక్తి, నిన్ను మరిచిపోనటువంటి వ్యక్తి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతుండగా యోబు అందుకే అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. నీ బంధువు కంటే నేను ఎక్కువగా ప్రేమించే దేవుడు ఉన్నాడు. నీ బంధువు కంటే నేను ఎక్కువగా చూసుకునే దేవుడు ఉంటున్నాడు. ఆయన నమ్మితే చాలు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఓ జరిగిన సంఘటన చెప్పాలని నేను కోరుతుంటున్నాను. ఉత్తర భారతదేశంలో ఒక యవనస్తురాలు ప్రభుని అంగీకరించిన తర్వాత ఆమె సేవ చేస్తూ ఉంటే దేవుడు ఆమెను గొప్పగా వాడుకున్నాడు. చాలామంది ఆమె ద్వారా ప్రభు దగ్గరికి వస్తే ఒక గుంపు ఏం చేసిందంటే, ఏంటి యవనస్తురాలు చాలా చక్కగా ఉంటుంది, ఆమె చాలా మంచి చదువుకున్నటువంటి వ్యక్తి, యవనస్తురాలు, ఈమె ఒంటరిగా వెళ్ళి సేవ చేస్తుంటే ఒక అల్లరిముఖ ఏం చేశారంటే, ఈమెను ఈ రకంగానే వదిలిపెడితే కాదు, ఈమెను ఏదో ఒక రోజు కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపేద్దాం అని తీర్మానించుకున్నారు. ఒకరోజు ఆమె సువార్త సేవకు వెళుతూ ఉండగా ఆమె బంధువులలాగా వాళ్ళు వచ్చారు, పలకరించారు. మేము మీ బంధువులను పలకరిస్తే, అవునా అంటే వాక్యం చెప్తారు కదా, మాకు కూడా చెప్పండి అంటే మేము వాక్యం చెప్తూ ఉంటే, సరే మన బంధువులు ఇంకా స్థలంలో ఉన్నారు, అక్కడ కూడా వచ్చి చెప్దురా అని బంధుత్వం కలుపుకొని ఆమెను ఏం చేశారంటే మెల్లిగా జీప్లో ఎక్కించుకొని ఫలానా ఊర్లో మా బంధువులు ఉన్నారు అంటే నమ్మింది, వెళ్ళిపోయింది. కానీ విచిత్రం ఏంటంటే, ఆమె బంధువుల దగ్గరికి తీసుకుపోలా, అడవులోనికి తీసుకొని వెళ్ళిపోయారు. అడవులను తీసుకొని వెళ్తే అడుగుతుంది ఈమె. అప్పుడే కొంచెం దూరం అయిపోయిన తర్వాత మాటలు కానీ వాళ్ళ చేష్టలు కానీ అన్నీ మారిపోతుంటే ఈమెకు అర్థం కాలేదు, ఏంటి ఈ రకంగా ఉన్నారే, వీళ్ళు నా బంధువులు అన్నారు, నా స్నేహితులు అన్నారు, నాకు దగ్గర వరస అవుతారని చెప్పారు, ఏంటి ఈ రకంగా మాట్లాడుతున్నారు, ప్రవర్తిస్తుంటున్నారు. మెల్లిమెల్లిగా వారి ప్రవర్తన మారిపోయింది. ఒక ఎవ్వరు లేని నిర్మానుష్యమైన అడవిలోనికి తీసుకొని వెళ్ళారు. జీపులోంచి నెట్టేసి చుట్టూ సర్కిల్గా చేరారు. నీ దేవుడు గొప్ప దేవుడా, ఇప్పుడు ఒక్కొక్కరం నేను రేప్ చేస్తాం, నీ దేవుడు రక్షిస్తాడా? నేను నరకాన్ని చూపిస్తావు, నీకు ఇక్కడే చచ్చిపోతావు. నువ్వు నీ దేవుని గురించి ఏదో గొప్పలు చెప్తుంటున్నావు, నీ దేవుని గురించి ఏదో మాట్లాడుతుంటున్నావు. బంధువులం అంటే నమ్మొచ్చావని అనుకుంటున్నావు కదా, మీ బంధువులం కాదు, నీ చావును చూడాలని కోరుకునే వాళ్ళం మేము. నువ్వు బతికేదానికి వీల్లేదు, నిన్ను ఏం చేయాలన్నది చేస్తాం, కాల్చి బూడిద చేసి వెళ్ళిపోతాం. దిక్కున్నోళ్ళు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో, ఇప్పుడు చూద్దాం. చుట్టూ వాళ్ళు నవ్వుతూ ఉండగా ఆ స్త్రీ ఒకటి చేసింది, కళ్ళు మూసుకొని చేతులు జోడించి, ప్రభువా సహాయం చేయి.
వాళ్ళు నవ్వుతున్నారు. ఇప్పుడు దేవుడు వస్తాడంటరా, ఈమె ప్రార్థన చేస్తుంది, ఈమె ప్రార్థన పరురాలు, ఈమె ప్రార్థన చేస్తే దేవుడు రక్షిస్తాడు. ఇప్పుడు అరే నువ్వు ముందుకెళ్ళరా, నువ్వు ముందుకెళ్ళి ఆమె చీర లాగు, ఏం చేస్తాడు చూద్దాం, ఆమె పైన ఉండేటువంటి ఓనిని లాగురా చూద్దాం, ఏం చేస్తాడు చూద్దాం, వీళ్ళ దేవుడు వస్తాడురా అని ఒక్కొక్కరు మాట్లాడుతూ నవ్వుతూ గట్టిగా నవ్వుతూ ఒక్కొక్కరు వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆ లిక్కర్ బాటిల్స్ ఓపెన్ చేసి ఏదేదో చేస్తూ ఉండగా ఒక్క ప్రార్థన ఎందుకో తెలియకుండా ఒక ప్రార్థన చేసిందంట. ప్రభువా, వీరు ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే నిలబడిపోవాలి ప్రభువా, ఫినిష్. అడుగు ముందేసిన వాడు అట్లే నిలబడిపోయాడు, చెయ్యి ఇట్లా ముందుకు తెచ్చిన వాడు అట్లనే. చిన్నపిల్లలు ఒక ఆట ఆడతారు కదా, స్టిల్ అంటున్నగానే ఆగిపోతారు కదా, ఆ ఆటలాగా మొత్తం వాళ్ళ నోరు మాత్రం పనిచేస్తుంది, కళ్ళు పనిచేస్తున్నాయి, శరీరంలో ఏ అవయవం కూడా పనిచేయడంలా. ఆమె కళ్ళు మూసుకొనింది. ఇంకా వాళ్ళు వస్తారు, వాళ్ళ మాటలు ఇంకా మాట్లాడుతూనే ఉండగా ఒక్కొక్కడికి అర్థమైపోయింది, ఏంట్రా నా లైఫ్, నా శరీరం ఇట్లయిపోయింది, స్టిఫ్గా అయిపోయింది, ఏం కదలకుండా ఉంది, ఏమైపోయింది నా శరీరానికి అని అనుకుంటూ ఉండగా అప్పుడు కళ్ళు తెరిచి చూసింది, నా బంధువులని నాకు మోసం చేస్తారా, నా బంధువులని నన్ను ఏదో చేయాలని చూస్తారా, నా బంధువులని ఏమేమో నా గురించి ప్లాన్ చేశారా. అరే నా బంధువులు మీరు కాదు, నా బంధువు నా దేవుడు. ఇప్పుడు ఆయన అడిగాను, ఆయన ఏం చేశాడు తెలుసా, ఇదిగో నీ చేతులు ఇమ్మొబలైజ్ చేశాడు, కదలకుండా చేశాడు, నీ ఇప్పుడు నేను ఏమైనా చేయొచ్చు మిమ్మల్ని, ఇప్పుడు నేను ఏమైనా మిమ్మల్ని చేయవచ్చు, కానీ నేను చెయ్యను అని దేవుని గురించి సువార్త ప్రకటించింది. సువార్త ప్రకటిస్తే ఏడుస్తున్నారంట ఒక్కొక్కరు, అయ్యో మేము తప్పు చేశాం. మీరు ప్రభువును నమ్ముతారా? నమ్ముతాను. అప్పుడు మళ్ళీ ప్రార్థన చేసిందంట, ప్రభువా వీళ్ళ చేతులు కాళ్ళు సరి కావాలి ప్రభువా. సరి చేయబడ్డాయి. ఆ 20 మంది 20 స్వార్థికులుగా తయారైపోయారంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. నీ బంధువులు నిన్ను వదిలేయచ్చు, నీ బంధువులాగా నిన్ను మోసం చేయాలని ప్రయత్నం చేయవచ్చు, కానీ యోబు అంటున్నాడు, నిజమైన విమోచకుడు ఈయన, నిజమైన బంధువు ఈయన దగ్గరకు వస్తే ఏ కార్యమైనా జరుగుతుంది, ఏ కార్యమైనా జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి, యోబు కోల్పోయినది అంతా కూడా వచ్చినప్పుడు మళ్ళీ బంధువులు వచ్చింటారా? ఖచ్చితంగా వచ్చింటారండి. ఈ లోకంలో ఉండేటువంటి నీ బంధువులు నీకు వ్యతిరేకంగా ఉంటూ ఏమైనా చేయండి, ఒకటి మాత్రం వాస్తవం అండి, ఒకటి మాత్రం వాస్తవం, నీ దేవుడు నిన్ను దర్శిస్తాడు. మన ప్రేరికి వచ్చేటువంటి సహోదరుడు ఒక అన్య కుటుంబం నుంచి ప్రభుని అంగీకరించాడండి. ఆయన ప్రభుని అంగీకరించిన తర్వాత వాళ్ళ ఇంట్లో అందరూ కూడా అతన్ని ప్రక్కన పెట్టేశారు. వాళ్ళ తండ్రి అన్నాడు, ఆస్తిలో భాగం ఇవ్వను నీకు, నువ్వు పెద్ద కుమారుడైన ఆస్తిలో నీకు కాదు, మొత్తం నా ఆస్తి చిన్న కుమారు, ఏవేవో చెప్పారండి. ఎన్ని రకాలుగా వేధించాలనో అన్ని రకాలుగా వేధించారు. చివరిగా ఒకరోజు ప్రార్థనకు నా దగ్గరికి వచ్చాడు. ఉదయకాల ప్రార్థనకు వస్తాడు ఆ సహోదరుడు. వచ్చి నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను అడిగాను, బ్రదర్ ఎట్లుంది మీ ఇంట్లో పరిస్థితి? అప్పుడు అతను చెప్పాడు, బ్రదర్ మా నాన్న నన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. ఏంటి ఆ వార్నింగ్ అంటే, నీకు నా ఆస్తిలో ఏమి షేర్ ఇవ్వను, ఒకవేళ నీకు పిల్లలు ఉన్నారు కాబట్టి, నీకు కూడా భార్య ఉంది కాబట్టి, ఇదిగో వీనికి ఇన్ని ఎకరాలు ఇస్తాటనా, నీకు ఇన్ని సెంట్లు ఇస్తానన్నాడు. బ్రదర్ అఫీషియల్గా లీగల్గా నాకే రావాలి, కానీ నాకు మా తండ్రి ఈ మాట అన్నప్పుడు నేను అనుకున్నాను, ఆయన చెప్పినటువంటి మాట అక్కడే ఆ గేట్ దగ్గర నాకు చెప్పినటువంటి మాట, మా తండ్రి నాకు ఇస్తే ఎకరాలే ఇస్తాడు, కానీ నా దేవుడు నాకు ఇస్తే గొప్పగా దీవిస్తాడు బ్రదర్. అందుకే వద్దని చెప్పాను. ఆఫ్టర్ ఎ ఫ్యూ మంత్స్ దేవుడు అతనికి ఒక కారు ఇచ్చాడు. తన తమ్మునికి లేదు కారు. దేవుడు అతన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. నిజమైనటువంటి బంధువులాగా తండ్రి ఉండకపోవచ్చు, వ్యక్తులు ఉండకపోవచ్చు, దేవుడు ఉన్నాడండి. ఆయన మనల్ని దీవిస్తే అడ్డుకోవడం ఎవరి చేత కాదు. అందుకే యోబు అంటున్నాడు, నా విమోచకుడు ఎవరు తెలుసా? హీఈస్ మై ట్రూ రిలేటివ్, నా నిజమైనటువంటి స్నేహితుడు. ఒకటి ఆయన వెళ్ళ చెల్లించేటువంటి విమోచకుడు, రెండవదిగా నా నిజమైనటువంటి బంధువు, మూడవదిగా బైబిల్లో చూస్తే తిరిగి యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. చాలు, ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఆ పదం దగ్గర నేను ఆగిపోయాను. ఏంటి నిలవడం ఏంటి? యేసుప్రభు ఎప్పుడు నిలుచుకొనే ఉంటాడా? ఒకరోజు నేను మా కుటుంబం అంతా కారులో వస్తుంటే ప్రసన్న కుమార్ అంకుల్ మీటింగ్ జరుగుతుంటే హోర్డింగ్ ఉన్నింది, పెద్ద హోర్డింగ్ ఉన్నింది. ఆ హోర్డింగ్ను చూసి మా జరుష అనేది, డాడీ ఎప్పుడు ప్రసన్న అబ్బాయి ఇంటి నిలబడుకుంటాడు కాలనోయవా అనింది.
అంటే హోర్డింగ్లో నిలబడుకొని ఉంటారు కదా, ఆ పెద్ద హోర్డింగ్ చూసి అనుకునింది అది ఫోటో. నాకు ఇప్పుడు అనిపించింది, నా విమోచకుడు సజీవుడు బాగానే ఉంది, నా విమోచకుడు భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును అంటాడేంటి? నిలుచునని ఎందుకు ఆ నిలుచును అనేటువంటి పదం వచ్చిందంటే, మూడవ అర్థం ఏంటి తెలుసా? విమోచకుడు అంటే అర్థం ఏంటంటే, నీ పైకొచ్చేటువంటి నింద ఉంటుంది, నీ పైకొచ్చేటువంటి ఆరోపణలు ఉంటాయి, ఆయన వ్యాజ్యమాడేటువంటి ఒక న్యాయస్థానంలో నీ తరపున వాదించేటువంటి ఒక వ్యక్తి. న్యాయవాది ఏం చేస్తారండి? న్యాయవాదులు ఏం చేస్తారు బ్రదర్? కూర్చొని మాట్లాడతారా? సూట్ వేసుకొని టై కట్టుకొని నిలబడి చేతిలో ఫైల్ పెట్టుకొని మాట్లాడతారు, యువర్ ఆనర్ అని. ఇప్పుడు యోబు అంటున్నాడు, ఎందుకు ఆ మాట అంటున్నాడు తెలుసా? ముగ్గురు స్నేహితులు వచ్చి దగ్గర కూర్చొని, యోబు నీలో తప్పు ఉందేమో, యోబు నువ్వు ఇట్లా చేసావేమో, యోబు నీలో తప్పులు ఉన్నాయేమో, యోబు. ఇదే పని వాళ్ళకు. ముగ్గురు వచ్చి వాళ్ళని ఆదరించే మాటలు కాదు చెప్పేది, వచ్చి యోబు పైన లేనిపోయిన నిందలు ఆరోపణలు చేస్తూ ఉండగా ఇప్పుడు యోబు అంటున్నాడు, నా విమోచకుడు ఎవరు తెలుసా? మీరు చెప్పేటువంటి నిందలు, మీరు మోపేటువంటి నిందలు, మీరు చెప్పేటువంటి అబద్ధాలన్నిటిని కొట్టేసి నా తరపున నిలబడి వాదించేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా ఈ విమోచకుడు ఏం చేస్తారంటే, నీ పైకి వచ్చేటువంటి నింద ఉంది చూసారా? ప్రజలు నీ పైన నిందలు వేస్తూ ఉంటారు, అబండాలు వేస్తూ ఉంటారు, చెయ్యని దాన్ని కూడా నువ్వు చేసినట్టుగా సంపూర్తిగా ఏం చేస్తారంటే, నిజము అన్నట్టుగా మాట్లాడతారండి, నిజము అన్నట్టుగా వాళ్ళ కళ్ళతో చూసినట్టుగా మాట్లాడతారండి. అలాంటి పరిస్థితులను ఒకవేళ ఉంటే నీ విమోచకుడు ఎవరు తెలుసా? ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. లాయర్స్ చనిపోతారు, జడ్జెస్ చనిపోతారు, కానీ నిత్యము జీవించేటువంటి విమోచకుడు ఎవరు తెలుసా అండి? యేసు ప్రభువే. నిత్యము నిందను నీ జీవితంలో తొలగిస్తాడు. యోబు పైకి వచ్చినటువంటి నింద, యోబు పైన వేయడానికి నిందలు అపవాది తన స్నేహితులకు ఎన్నైనా పుట్టించాడండి. యోబు ఎదుట అపవాది ఆడినటువంటి పరిస్థితులు చూస్తే ఆస్తిని తీసేశాడు, పిల్లల్ని తీశాడు, తర్వాత ఈ యొక్క భార్యను తీసేశాడు, తన ఇంట్లో ఉండే పనివారు కూడా పక్కకి వెళ్ళిపోయారు. లాస్ట్కి మిగిలింది ఎవరు? ఈ ముగ్గురు స్నేహితులు. వీళ్ళెందుకు పోలేదు? వీళ్ళు ఉండే దేనికోసం తెలుసా? వచ్చి యోబును బాధించడానికి. అస్సలైనటువంటిది ఏంటి తెలుసా? మనుషులు తమ మాటలతో మన దగ్గరకు వచ్చి నిలబడతారు చూసారా, అది తట్టుకోవడం చాలా కష్టం. ఒక్క మాట చాలండి, నరాలను ఉడికిస్తుంది మనకు. యోబు స్నేహితులు ముగ్గురు ఉన్నారు, యోబును ఏమి కావాలంటే అది మాట్లాడుతున్నారు. యోబు మాట్లాడలేని పరిస్థితి, యోబు బాధపడుతున్నటువంటి పరిస్థితి, నిందింపబడుతున్న పరిస్థితి. ఆ పరిస్థితుల్లో యోబు అంటున్నాడు, అయితే నా విమోచకుడు, అయితే నా విమోచకుడు. నా పైన నింద వేస్తున్నారా? ఈ 19వ వచనం మొదటి 3 వచనం చూడండి, నింద వేయడం ప్రారంభించారు వాళ్ళు, వేధిస్తూ ఉంటున్నారు, మాటలతో గాయపరుస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యోబు అంటున్నాడు నా విమోచకుడు. ఎవరండి? యేసు ప్రభు. నీ పైకి వచ్చేటువంటి నింద, నీ పైకి వచ్చేటువంటి ఆ యొక్క అపవాదు, నీ పైకి వచ్చేటువంటి దోషాన్ని ఆయన చూస్తాడు, నీ పక్షాన నిలబడి ఆయన వ్యాజ్యం చేస్తాడు. అందుకే బైబిల్లో మనం గమనిస్తే యోబు గ్రంథం 19వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు చదువుకుందాం. ఇప్పుడు యోబు గ్రంథం 19వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలుగగొట్టుదురు. మాటలతో ఏం చేస్తున్నారంట? నలుగొట్టుతున్నారు. 10 మార్లు మీరు నన్ను నిందించిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదికే వచ్చును గదా. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? వీళ్ళు వచ్చి మీరు నన్ను బాధిస్తున్నారంట. వాళ్ళు వచ్చి, అయ్యో యోబు ఇదో కట్టుకోవడానికి ఇదో కాటన్ తీసుకో, టించర్ వేసుకో, మందు వేసుకో అని బై మిస్టేక్ కూడా చెప్పలేదండి వాళ్ళు, యోబు స్నేహితులు. యోబు రిచ్ మ్యాన్, యోబు స్నేహితులు కూడా ఏ రకంగా ఉంటారు? చాలా ధనికులే, కానీ ఒక్కటి కూడా తీసుకురారండి, వచ్చేదంతా మాటలు చెప్తారు, బాధిస్తూ ఉండగా యోబు అంటున్నాడు, 10 మార్లు నన్ను నిందిస్తారా? ఏమైనా చేస్తున్నారా? నా దగ్గరకు వచ్చి నన్ను నిందించడం తప్ప ఏమైనా చేస్తున్నారా మీరు? అప్పుడు 25వ వచనం అంటున్నాడు, అయితే నా విమోచన. మీరందరూ నిందించే బ్యాచ్, మీరందరూ నా పైన వేలెత్తి చూపే బ్యాచ్, మీరందరూ నా పైన కాని మాటలు పలికేటువంటి బ్యాచ్, మీరందరూ నన్ను తక్కువ చేసి మాట్లాడేటువంటి బ్యాచ్, నాలో తప్పులు ఎతికేటువంటి బ్యాచ్. అయితే నా విమోచకుడు ఉన్నాడు చూసారా, ఆయన ఎవరు తెలుసా? నా పక్షాన వ్యాజ్యమాడేటువంటి వాడు, నా పక్షాన వ్యాజ్యమాడేటువంటి వాడు. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ పక్షాన నీ పైన నింద వేసేవారు ఉన్నారే తప్ప, నీ పక్షాన నిలబడి నిన్ను నిలబెట్టాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరు చేయకుండా ఉన్నారా? థ్యాంక్ గాడ్. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేనున్నా నీ పక్షాన వ్యాజ్యం ఆడతా. ఏ రకంగా వ్యాజ్యం ఆడతాడు తెలుసా అండి? యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4-5 వచనాలు.
భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకొనవు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఈ 54:5 మన పరిచర్యకు పెట్టినటువంటి పేరు. యెషయా 54:5. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు, సైన్యములకు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. ఎవరంట దేవుడు? విమోచకుడు అంట. ఎందుకు విమోచిస్తాడు? ఏ విషయాలు విమోచిస్తాడని 4వ వచనం. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానమును తలంచకుము, లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకునవు. చాలా పవర్ఫుల్ వర్డ్స్ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకటి చూడండి, 54వ వచనం. సిగ్గుపడనక్కర్లేదు. మనుషులు మాటల ద్వారా మనల్ని సిగ్గుపరుస్తారండి. మనుషులు తమ కార్యాల ద్వారా మనల్ని సిగ్గుపరుస్తారు. మనల్ని ఏ రకంగానైనా మన జీవితాల్లో మన భాషలో చెప్పాలంటే గాలి తీసే రకం అండి. కేవలం సిగ్గుపరచాలి, కేవలం ఏదో ఒక రకంగా పిల్లల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ, ఆస్తి మనల్ని సిగ్గుపరచాలనే ప్లాన్ చేస్తారండి. మొదటి గుంపు. రెండవ గుంపు అవమానమును. ఈ గుంపు ఏంటంటే ఎప్పుడు అవమానపరచాలి. వీళ్ళు ఎంతగా అవమానం అయితే వీళ్ళ కుటుంబంలో ఇది మధ్యలోనే ఆగిపోతే ఎంత బాగుంటుందో అని ఆలోచించేటువంటి వారు. మూడవదిగా నీవు లజ్జపడనక్కర్లేదు. లజ్జపడనక్కర్లేదు అంటే హ్యూమిలియేషన్, అంటే నీ దగ్గర ఉండే దాన్ని చూసి హేళనగా మాట్లాడడం. నీ చేత ఏమవుతుంది, నీ బతుకంతా ఇంతే అని హేళనగా మాట్లాడతారు చూసారా, అలాంటి దాన్ని లజ్జపడనక్కర్లేదు. దేవుడు అంటున్నాడు అలాంటి మాటలు పట్టించుకోవద్దు. 4వదిగా నీ బాల్యకాలపు సిగ్గును మరచదు. కొంతమందికి నింద ఏ రకంగా ఉంటుంది అంటే 2 రకాలుగా ఉంటుందండి. ఒకరు వేరే వాళ్ళు మనల్ని నిందిస్తారు. రెండవదిగా నన్ను నేనే నిందించుకుంటా. నా బతుకింతే, ఇదిగో ఈయన చేసుకున్నా నా బతుకింతే, ఇదిగో ఈమెను చేసుకున్నా నా బతుకింతే, ఇది పిల్లలు వచ్చారు నా బతుకింతే. ఎవరు నిందించారు? వాళ్ళని నిందించుకుంటారండి. వాళ్ళని నిందించుకుంటారు. 2 రకాలైనటువంటి నింద. వేరే వాళ్ళని మనం నిందించడం ఒకటైతే, మనల్ని మనమే నిందించుకోవడం ఇది భయంకరమైనటువంటిదండి. దేవుడు అంటున్నాడు నీ బాల్యకాలపు సిగ్గును బాల్యంలో ఇంతకుముందు ఎప్పుడో జరిగిన చూసుకొని ఇది చేశాను, నా అంత వేస్ట్ క్యాండిడేట్ ఎవరు ఉండరు, నా అంత పనికి మనల్ని ఎవడు ఉండరు. ఎప్పుడు ఏమంటారంటే ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉంటారండి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కలిగి ఉంటారు. అబ్బా నేను తక్కువ, నాది ఇంతే, నేను ఇది చేయకుంటే బాగుండు. ఎప్పుడు వాళ్ళని నిందించుకుంటూ ఉంటారు. వీళ్ళు చెప్పినా నేను ఇలా, అందుకే నేను ఇట్లయిపోయినా. ఒక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళనే నిందించుకుంటారు. ఇంకొక బ్యాచ్ ఏంటి తెలుసా, వేరే వాళ్ళ నిందలు పడుతూ ఉంటారు. ఈ 54వ అధ్యాయం 4వ వచనంలో మొదటి 3 గుంపులు వేరే వాళ్ళ ద్వారా నిందించబడేది. 4వ బ్యాచ్ ఏంటి తెలుసా, నీవు నీ బాల్యకాలపు సిగ్గును, నీవు నీ బాల్యములో చేసిన అబ్బా ఆ రోజు నాకెందుకో ఇట్లా చేశాను, ఈయన పెళ్లి చేసుకోకుండా బాగుండు, పెళ్ళి అయిపోయి పిల్లలు వచ్చి మనమోళ్ళు వచ్చి ఉంటారు, ఇప్పుడు అనుకుంటూ ఉంటారు అప్పుడుది. దేవుడు అంటున్నాడు ఒక్కవేళ అలాంటి నిన్ను నువ్వు నిందించుకునే బ్యాచ్లో ఉన్నా, వేరే వాళ్ళ ద్వారా నిందించబడుతున్నా, నీ విమోచకుడు సజీవుడు. నీ విమోచకుడు సజీవుడు. ఏంటి అంటే ఆయన నీ జీవితంలో నీ జ్ఞాపకాల్లో ఉండేటువంటి నింద, ప్రజలు నిన్ను వేధించేటువంటి నింద ఏదైనా సరే ఆ నిందను దేవుడు తొలగించునుగాక. హల్లెలూయా. మన విమోచకుడు సజీవుడు. ఆయన చచ్చిపోయినటువంటి వ్యక్తి కాదండి, చచ్చిపోయినటువంటి వ్యక్తి కాదు. ఈ మధ్యకాలంలో ఒక లాయర్ చనిపోయినప్పుడు నాకు అనిపించింది, ఆయన ఎవరెవరికైతే ప్రామిస్ చేసి నేను వాదిస్తారని చెప్పింటాడో వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది. ఎందుకంటే ఇంతవరకు ఆయన ఒక రేంజ్లో వాదించింటాడు, ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి. అంటే మన విమోచకుడు మన పక్షాన వ్యాజ్యమాడేటువంటి దేవుడు చచ్చిపోయేటువంటి దేవుడు కాదు, ఎక్స్పైరీ డేట్ ఉండేటువంటి వ్యక్తి కాదు, నిరంతరము జీవించేటువంటి వ్యక్తి. నీ జీవితంలో నింద మోపేవారు నిరంతరం ఉండరండి, నిన్ను విమోచించే దేవుడు మాత్రం నిరంతరంగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో మనం తెలుసుకోవాలి ఆయన ఎవరంట, ఇశ్రాయేలు దేవుడే కాదు, సర్వలోకమునకు దేవుడు. ఇంక్లూడింగ్ కడపలో ఈ వాక్యాన్ని ఇక్కడ ఉండి లైవ్లో వింటున్నటువంటి మీ జీవితాల్లో కూడా ఆయన విమోచకుడే, ఆయన విమోచకుడే. దేవుని బిడ్డలారా మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. యోబు అంటున్నాడు నా విమోచకుడు. వెరీ సింపుల్గా మాట్లాడుతున్నాడే కానీ
అందులో 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి, నా పాపము నుంచి వెల చెల్లించి నన్ను విడిపించినవాడు. రెండవదిగా నా జీవితంలో నా నిజమైన బంధువుగా ఆయన ఉంటాడు. మూడవదిగా నా జీవితంలో నా నిందను తొలగించే దేవుడుగా ఉంటాడు. ఆయన విమోచిస్తాడు. దేని నుంచి? ప్రతి నింద నుంచి. నీ పైన అత్తమామలు ఏమైనా నింద వేస్తున్నారా? బంధువులు ఏదైనా నింద వేస్తున్నారా? నీ టీచర్స్ నింద వేస్తున్నారా నీకు చదువు రాదని? లేకపోతే నీ స్నేహితులు నీ గురించి కామెంట్ చేస్తున్నారు వీరు ఆశీర్వదించబడవని? ఫర్గెట్ అబౌట్ దాట్. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీ విమోచకుడు. యోబును దీవించిన దేవుడు ఈ రోజు నిన్ను దీవించాలని కోరుతున్నాను. ప్రార్థన చేద్దాం. ఎవరు నిశ్శబ్దంగా ఉండకండి. ఇంతవరకు దేవుడు మీతో మాట్లాడు. కళ్ళు మూసుకొని అటు ఇటు చూడవద్దు. దేవుని దగ్గర అడుగు. ఆయన నీ బంధువు. ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ పక్షాన వ్యాజ్యం ఆడతాడు. నీ అవసరతలు తీరుస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేద్దాం ఆ దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. సర్వాధికారివైన దేవానికి స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. సైన్యములకు అధిపతి అయిన దేవా నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. రాజులకు రాజువు నాయన, ప్రభువులకు ప్రభుడవు, సర్వలోకానికి చక్రవర్తివైన యోబు గ్రంథం 19:25 ప్రకారం మా విమోచకుడు నాయన, నా విమోచకుడు, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి విమోచకుడు, సజీవుడైన విమోచకుడు మీరే యేసయ్యా, మీరే యేసయ్యా. అందును బట్టి కోటాను కోట్ల వందనాలు. ఇలాంటి విమోచకుని మేము ఈ దినాన ధ్యానించేటువంటి కృపనిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. మొట్టమొదటిగా ఎవరి జీవితాల్లో ఏ పాపము ద్వారా వారి జీవితాలు శాపగ్రస్తంగా మారిపోయి సంతోషం కానీ సుఖము కానీ లేనటువంటి పరిస్థితులకు వచ్చారు తను, అలాంటి వారి యొక్క ప్రతి పాపాన్ని మీరు క్షమించండి ప్రభా. మీరు వెల చెల్లించారు ప్రభా. వీరు విముక్తులు అవుదురుగాక. మీ వెలను బట్టి నాయన అమూల్యమైన వెల మీరు చెల్లించారు ప్రభా విడుదల చేయడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు వారి పాపము నుంచి విడుదల పొందుకొందురు గాక. అంధకార శక్తులను యేసుక్రీస్తు నామమున బంధిస్తూ ఉంటున్నాను. ప్రతి ఒక్కరు వారు బంధించబడిన బంధకాల్లో నుంచి విడుదల కలుగును గాక. ప్రతి పాపము బంధకము తెగిపోవును గాక. ప్రతి పాపము సంబంధము విచ్ఛిన్నమైపోవును గాక. ప్రతి పాపము కోరికలు చచ్చిపోవును గాక. నాయన మీ కార్యాలు మీరు జరిగించండి. ఆయన నీ పాదాల దగ్గర చేరి అడుగుతుంటున్నాను ప్రభా. ఎవరి జీవితాల్లో వారి బంధువుల ద్వారా మోసగించబడి ఇక్కడికి వచ్చారో, వారి బంధువుల ద్వారా అవమానపరచబడి ఇక్కడికి వచ్చారు నాయన, మీరే నిజమైన బంధువు కాబట్టి వారి పక్షాన ప్రతి కార్యము సఫలమగునుగాక, సఫలమగునుగాక. ఎక్కడ ఏ బంధువుల ద్వారా తక్కువ చేయబడ్డారో అక్కడే యేసు నామమున వారు పైకి వచ్చుదురుగాక, దీవించబడుదురుగాక. నిందకు బదులుగా ఆశీర్వాద, కృంగుదలకు బదులుగా హెచ్చింపు, తండ్రి కోల్పోయిన దానికి బదులుగా పొందుకునేవారుగా నజరేయుడైన యేసు నామమందు ఉందురుగాక. ఈ దినము నుంచే వీరి నింద ఆశీర్వాదముగా మారిపోవును గాక. వీరి అవమానము తొలగిపోవును గాక. వీరు తమ ద్వారా పొందుకున్నటువంటి నిందను కూడా తండ్రి వారు దూరం చేసుకొందురు గాక. యేసయ్యా దర్శించండి ప్రభా, విమోచకుడుగా వారిని మీరు దర్శించండి. మీ కార్యాలు వారి శరీరములోను, వారి కుటుంబంలోను, వారి యొక్క తండ్రి దైనందిన జీవితంలోను యేసు నామమున జరుగును గాక. మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయ పలకలపైన లిఖించి మహిమ మీరు పొందుమని యేసు క్రీస్తు మహిమ కలిగినటువంటి నామమున ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. విమోచన గడియ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట నా వందనాలు, శుభములు నేను తెలియజేస్తున్నాను. 2015 నవంబర్ 1న పరిచర్య ప్రారంభించాం. క్రిస్మస్ సీజన్లో చాలామంది నా దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాట, క్రొత్త క్యాలెండర్ మనము ప్రింట్ చేద్దామని. కానీ ఎందుకో దేవుడు నన్ను ప్రేరేపించలేదు. అప్పటి నుంచి దేవుని సన్నిధానంలో కనిపెడుతూ ఉన్నాను. ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన నడుపుదలను బట్టి ఒక అద్భుతమైన క్యాలెండర్, ఒక వినూత్నమైన డిజైన్స్తో, ఒక శ్రేష్టమైన విధానంలో మీ వద్దకు తీసుకొని వస్తున్నాం. 12 నెలలకు 12 అద్భుతమైన వాగ్దానాలు, చిత్రాలతో కూడినటువంటి క్యాలెండర్ రెడీమర్ పరిచర్య తరపున సిద్ధపరచబడి ఉంది. ఈ క్యాలెండర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ప్రతిరోజు మీరు ఒక దేశం నిమిత్తం ప్రార్థించవచ్చు. ప్రతిరోజు బైబిల్ని చదివితే 366 రోజుల్లో, అంటే ఇది లీప్ సంవత్సరం కాబట్టి ఈ 66 రోజుల్లో బైబిల్ మీరు కంప్లీట్ చేయడానికి ఒక సిస్టమాటిక్ స్టడీ ప్లాన్ అనేటువంటిది కూడా ఇందులో మీకు లభిస్తుంది. దేవుని బిడ్డలారా, పరిచర్య ద్వారా ఎంతగానో దీవించబడుతూ ఉన్నారు. అన్ని విధానాల ద్వారా దేవుడు మహింపరచబడుతున్నాడు. ఈ యొక్క క్యాలెండర్ ద్వారా కూడా దేవుడు మీ గృహాలను, మిమ్మల్ని దర్శించాలని ఆశపడుతున్నాడు.
చాలా క్వాలిటీతో, చాలా శ్రేష్టమైన డిజైన్స్తో, అద్భుతమైన విధానంలో దేవుడు ఈ 12 పేజీల క్యాలెండర్, ఒక్కొక్క నెలకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి వాగ్దానము, తర్వాత వివిధ రకాలుగా దీన్ని డిజైన్ చేసి మీ వద్దకు శ్రేష్టమైన విధానంలో తీసుకొని వచ్చాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మీకు పోస్ట్ ద్వారా కావాల్సినట్లయితే 2 క్యాలెండర్స్ 150 రూపాయలు ప్లస్ పోస్టేజీ 20 రూపాయలు మీరు పంపించగలిగితే, కనబడుతున్నటువంటి ఫోన్పే నంబర్కు, గూగుల్ పే నంబర్కు మీరు పంపించగలిగితే మీ చిరునామాతో సహా పోస్ట్ ద్వారా మీకు మేము పంపించడానికి వీలుగా ఉంటుంది. శ్రేష్టమైన ఈ క్యాలెండర్స్, కనబడుతున్నటువంటి ఈ క్యాలెండర్స్ మీరు పొంది మీరు అనేక మందికి దీవెనకరంగా ఉండినట్లుగా ఇతరులకు గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఈ క్యాలెండర్ని మీరు వాడాలని ప్రభువు నా ముందు కోరుతూ ఉన్నాను. చాలా ఖరీదైనటువంటి ప్రింటింగ్ మేము చేసాం క్వాలిటీతో, అందుకే ఆ రేటు ఉంచాల్సి వచ్చింది. ఎవరి డిజైన్స్ మేము కాపీ కొట్టలేదు, ఎవరి వాక్యాలను మేము కాపీ కొట్టలేదు. ప్రత్యేకంగా ఈ క్యాలెండర్ కోసం కొన్ని నెలల ప్రయాస తర్వాత మీ వద్దకు తీసుకొని వస్తున్నాం. దీవించబడండి. అనేకులకు ఈ క్యాలెండర్ ద్వారా ప్రభువును మీరు పరిచయం చేయాలని కోరుతూ ఉన్నా. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించునుగాక.